హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఇంటర్మీడియట్ సెకండరీ బాటనీ సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్. సో మొక్కల్లో రవాణా. సో ఈ లెసన్ నుంచి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం. సో ట్రాన్స్పిరేషన్ గురించి ఏంటంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో అయితే ఇది మనకి చూడండి, లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్. సో మనకి లాస్ ఆఫ్ వాటర్ అనేది లాస్ అవుతుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేపర్. అంటే వేపర్ ఫామ్ లో మనకి వాటర్ అనేది లాస్ అవుతుంది. దేని నుంచి అంటే ఫ్రమ్ ద లివింగ్ టిష్యూస్ ఆఫ్ ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. అంటే ప్లాంట్స్ లో ఉన్నటువంటి ఏరియల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఒక ప్లాంట్ తీసుకుంటే ప్లాంట్ లో ఏరియల్ పార్ట్ అంటే రూట్ మాత్రం అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఏరియల్ గా మనకి స్టెమ్, అలాగే మనకి ఏంటంటే లీఫ్, ఇవి మనకి మెయిన్ గా మనకి కనిపించేటువంటి ఏరియల్ పార్ట్స్. సో మనకి ఏవైతే అంటే సాయిల్ పైన, అంటే భూమికి పైన కనిపిస్తాయో, సో మనకి ఏరియల్ గా ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయి ప్లాంట్స్ లో, సో ఏరియల్ పార్ట్స్ నుంచి అంటే ప్లాంట్ లో ఉన్నటువంటి ఏరియల్ పార్ట్స్ నుంచి మనకి ఆ ఏరియల్ పార్ట్స్ లో ఏంటి, లివింగ్ టిష్యూ. గుర్తుపెట్టుకోండి, లివింగ్ టిష్యూ లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఏమవుతుందంటే వేపర్ ఫామ్ లో లాస్ అవుతాయి ప్లాంట్స్. ఇలా లాస్ అవ్వడాన్ని మనం ఏంటంటే ట్రాన్స్పిరేషన్ అంటాం. సో లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ ఫ్రమ్ ద లివింగ్ టిష్యూస్ ఆఫ్ ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇది మనకి ట్రాన్స్పిరేషన్ తాలూకా డెఫినేషన్. అంటే ప్లాంట్ లో ఉన్నటువంటి ఏరియల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏరియల్ పార్ట్స్ లో ఉన్నటువంటి లివింగ్ టిష్యూస్ నుంచి వేపర్ ఫామ్ లో వాటర్ అనేది లాస్ అవ్వడాన్ని మనం ఏంటంటే ట్రాన్స్పిరేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది తెలుగుకి వచ్చేసరికి ఏంటంటే బాష్పోత్సేకం అంటాం. మొక్కల వాయుగత భాగాల్లోని, మొక్కల యొక్క వాయుగత భాగాలు అంటే భూమికి పైన కనిపించేటువంటి భాగాలు, కాండాలు, పత్రాలు, ఇటువంటివన్నీ కూడా మనకి అంటే వాయుగత భాగాలు. మొక్కల వాయుగత భాగాల్లో సజీవ కణాల ద్వారా, నిర్జీవ కణాలు కాదు, సో లివింగ్ సెల్స్ అంటే సజీవ కణాలు, జీవం ఉన్నటువంటి కణాల ద్వారా నీరు ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియనే బాష్పోత్సేకం అంటాం. సో మనకి మొక్కలు ఏవైతే వాయుగత భాగాలైనటువంటి పత్రాలు, కాండాలు ఉన్నాయో, సో వాటి నుంచి, వాటిలో ఉన్నటువంటి సజీవ కణాల నుండి నీరు అనేది ఆవిరి రూపంలో కోల్పోతుంది. సో దాన్ని మనం అంటే బాష్పోత్సేకం అని చెప్పడం జరుగుతుంది. సో మనకి చూడండి, ఇట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎస్పిఏసి. గుర్తుపెట్టుకుని ఎస్పిఏసి, ఇక్కడ మనకి సాయిల్, ఎస్ అంటే మనకి సాయిల్, అలాగే పి అంటే మనకి అంటే ప్లాంట్, ఏ అంటే మనకి ఏముందంటే ఇక్కడ చూడండి అట్మాస్ఫియర్, నెక్స్ట్ సి అంటే మనకి కాంటినం. సో మనకి ఇలా సాయిల్, ప్లాంట్, అట్మాస్ఫియర్, కాంటినం అనేటువంటి ఒక థియరీ కింద, ఒక కాన్సెప్ట్ లో ఇది జరుగుతుంది. అయితే ఇది ఏంటంటే ఇది ఒక సైకిల్ ఫామ్ అనమాట. సో ఎస్పిఎస్ అనేది మనకి అంటే ఒక సైకిల్ ఫామ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సాయిల్లో ఉన్నటువంటి వాటర్ని ప్లాంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో సాయిల్లో ఉన్నటువంటి వాటిని రూట్స్ ద్వారా అవి ఏమంటే ప్లాంట్ అబ్జార్బ్ చేసుకొని మనకి పైకి పంపించి ఏరియల్ పార్ట్, అంటే ప్లాంట్ లో ఉన్నటువంటి ఏరియల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏరియల్ పార్ట్స్ లో మనకి ఈ ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ జరిగి అట్మాస్ఫియర్ లో కలిసిపోతాయి. సో మనకి సాయిల్ లో అబ్జార్బ్ చేసుకున్న వాటర్ సో ప్లాంట్ కి వెళ్ళి ప్లాంట్ లో ఉన్నటువంటి ఏరియల్ పార్ట్స్ నుంచి ట్రాన్స్పిరేషన్ రూపంలో అట్మాస్ఫియర్ లో మళ్ళీ కలుస్తుంది. అట్మాస్ఫియర్ లో కలిసింది మళ్ళీ ఏమవుతుందంటే అది రెయిన్ కింద ఫామ్ అయ్యి మళ్ళీ కింద మనకి సాయిల్ లోకే మనకి కంటిన్యూ కింద, సో మనకి మళ్ళీ సాయిల్ లోకి రావడం, ఇలా మనకు కంటిన్యూస్ గా ప్రాసెస్ కింద ఇది జరగడం జరుగుతుంది. అందువల్ల దీని ఎస్పిఏసి కాన్సెప్ట్ అని చెప్తారు. అంటే ఇట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఎస్పిఏసి. ఎస్ అంటే సాయిల్, పి అంటే ప్లాంట్, ఏ అంటే అట్మాస్ఫియర్. అంటే సాయిల్ లో ఉన్న వాటర్ ప్లాంట్ లోకి వెళ్ళి ప్లాంట్ లో ఉన్న ఏరియల్ పార్ట్స్ నుంచి ఎవాపరేషన్ అయిపోయి అది అట్మాస్ఫియర్ లో కలిసి అది మొత్తం మనకి ఎంత మళ్ళీ రైన్ కింద ఫామ్ అయ్యి కింద మనకి కంటిన్యూమ్ కింద మనకి రైన్ కింద వచ్చి మళ్ళీ సాయిల్ లో కలిసిపోతుంది. ఇలా మనకి ఒక సైకిల్ ప్రాసెస్ లో జరగడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మన తెలుగులో సేమ్ అదే. ఇది ఎస్పిఏసి సిద్ధాంతానికి ముఖ్యం. ఎస్పిఏసి అంటే ఇక్కడ మనకి ఎస్ అంటే మనకి సాయిల్ అంటే మృత్తిక అంటాం. సో మొక్కలు అనేవి మృత్తిక నుంచి నీటిని పీల్చుకొని అది మొక్క యొక్క వాయుగత భాగాలకు వెళ్ళి వాయుగత భాగాల్లో ఈ బాష్పోత్సేకం జరిగి ఆవిరి రూపంలో మనకి ఏమవుతుంది, మళ్ళీ వాతావరణంలో కలిసి మనకి ఏమవుతుంది, అది మళ్ళా వాతావరణం నుంచి వర్షం కింద ఫామ్ అయ్యి మనకి సాంతత్వకం అంటే ఒక సైకిల్ ప్రాసెస్ లో మనకి జరగడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఎస్పిఎస్సి. ఓకే, నెక్స్ట్ చెప్పుకునే పాయింట్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ మోస్ట్లీ త్రూ స్టొమాటా లొకేటెడ్ ఆన్ లీవ్స్. సో లీవ్స్ లో ఉన్నటువంటి స్టొమాటా తాలూకా ఫంక్షన్ లో మనకి ఏంటంటే ఇవి మనకి బీన్ షేప్ లో ఉన్నటువంటి రెండు గాడ్ సెల్స్ కింద ఎలా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. సో అలా మనకి ఏంటంటే
ఈ రెండు కూడా మనకి రక్షకాలు అంట. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ స్మాల్ పోర్ ఏదైతే మన చిన్న సన్నని రంధ్రం ఉంటుందో దీన్నే మనం స్టొమాటా అని చెప్తాం. సో ఇది లీఫ్ లో మనకి ఎక్కువగా ఉంటుంది. స్టొమాటా అనేది ఏంటంటే ఎక్కువగా మనకి లీఫ్ లో ఉండి ఈ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది, అక్కర్స్ మోస్ట్లీ త్రూ ద స్టొమాటా. గుర్తుపెట్టుకున్న స్టొమాటా ద్వారా జరుగుతుంది. ఈ స్టొమాటా ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, మోస్ట్లీ ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా లొకేటెడ్ అండ్ లీవ్స్ మీద ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రాన్స్పిరేషన్ అనేది ప్లాంట్ లో ఏ పార్ట్ ద్వారా జరుగుతుందంటే ఆ పార్ట్ ఏంటంటే స్టొమాటా. ఎక్కడంటే లొకేటెడ్ అండ్ లీవ్స్ మీద ఉన్నటువంటి స్టొమాటా ద్వారా మనకి ఎక్కువగా ట్రాన్స్పిరేషన్ చేయడం జరుగుతుంది. తెలుగు తీసుకుంటే ఈ బాస్పోసేకం అంటే నీరు ఆవిరి రూపంలో కోల్పోవడం అధికంగా పత్రాలలో ఉన్న పత్ర రంధ్రాలు. సో స్టొమాటో అనే మనం తెలియాలంటే పత్ర రంధ్రాలు. సో పత్ర పైన రెండు రక్షకాలు అంటే గాడ్ సెల్స్ ఉంటాయి. ఈ గాడ్ సెల్స్ మధ్యలో మనకి ఒక స్మాల్ పోర్ లా ఉంటుంది, చిన్న రంధ్రం లాంటిది. ఆ రంధ్రంలోనే మనం అంటే స్టొమాటో అంటాం. ఇవి ఓపెన్ క్లోజ్ అవుతుంటాయి. సో ఆ రకంగా మనకి ఈ స్టొమాటో అనే రంధ్రం ద్వారా ఇవి ఎక్కడ ఉందంటే బాష్పోసేకం అధికంగా పత్రాల్లో ఉన్న పత్ర రంధ్రాల ద్వారా నుండి జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బాష్పోసేకం అనేది ఏ పత్రాల్లో ఏ భాగం ద్వారా జరుగుతుందంటే పత్ర రంధ్రాల ద్వారా జరగడం అనేది జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే ఇట్ ఈస్ ఆల్సో అక్కర్స్ త్రూ క్యూటికల్ ద్వారా జరుగుతుంది. అదే మనకి లెంటిసెల్స్ ఇన్ చూడండి ఇన్సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ అంటే తక్కువ పరిమాణంలో. సో మనకి ఈ వాటర్ లాస్ ఏదైతే మనం ట్రాన్స్పిరేషన్ అనుకున్నామో ఈ ట్రాన్స్పిరేషన్ అనేది ఒక స్టొమాటో ద్వారా కాకుండా క్యూటికల్ ద్వారా జరుగుతుంది, అలాగే లెంటిసెల్స్ ద్వారా జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి స్టొమాటోలో జరిగినంత ఎక్కువగా వీటిలో జరగదు. కాబట్టి ఇన్సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ లో మనకి జరగడం అనేది జరుగుతుంది. ఇది అంటే బాష్పోత్సేకం ఏదైతే ఉందో బాష్పోత్సేకం అనేది అవభాషిని ద్వారా జరుగుతుంది. అవభాషణ అంటే ఈ క్యూటికల్ అనేసరికి ఏమవుతుంది, అవుటర్ సర్ఫేస్ అంటే పై సర్ఫేస్ ఉన్నటువంటి వాటిని ఒక పొర పలిచిన పొర అవభాషని. అలాగే వాయురంధ్రాలు కూడా ఉంటాయి కాండాలను, వాటిలో కూడా మనకి వాయురంధ్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో అవభాషణ ద్వారా జరుగుతుంది, వాయురంధ్రాల ద్వారా కూడా జరుగుతుంది. కానీ అతి స్వల్పంగా జరుగుతుంది. అత్యధికంగా జరిగేది అయితే మాత్రం మనకి పత్రరంధ్రాలే. స్వల్పంగా మనకి అవభాషణ ద్వారా జరుగుతుంది, అదేవిధంగా వాయు రంధ్రాల ద్వారా కూడా జరుగుతుంది. సో ఇది మనకి నెక్స్ట్ పాయింట్. అయితే ఈ పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం అనేది కూడా చిన్న కాన్సెప్ట్ ఉంది. సో అదేంటంటే మనకి ఇక్కడ రెండు ఇచ్చారు చూడండి, ఫోటో యాక్టివ్ స్టొమాటో ఒకటి, స్కోటో యాక్టివ్ స్టొమాటో ఒకటి. ఇక్కడ మనకి ఓకే ఫోటో యాక్టివ్ స్టొమాటో అంటే ఏంటి? ఫోటో యాక్టివ్ స్టొమాటో అంటే ఓపెన్ డ్యూరింగ్ ద డే టైం ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి గాడ్ సెల్స్ ఉన్నాయి కదా, గాడ్ సెల్స్ దగ్గరికి వచ్చేస్తే క్లోజ్ అయిపోయినట్టు. సో గాడ్ సెల్స్ కొద్దిగా లోపల ఇన్నర్ సర్ఫేస్ ఇలా దూరంగా వెళ్తే మనకి మళ్ళీ హోల్ అనేది ఓపెన్ అవుతుంది, స్టొమాటో అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవడం అనేది స్టొమాటో అనేది ఓపెన్ అవడం అనేది మనకి డే టైంలో ఎక్కువ ఓపెన్ అయ్యి మనకి నైట్ టైంలో క్లోజ్ అవుతుంది. సో ఫోటో యాక్టివ్ స్టొమాటో మీన్స్ ఏంటంటే ఓపెన్ డ్యూరింగ్ ద డే అండ్ క్లోజ్ ఇన్ ద నైట్స్. ఇది మనకి మోస్ట్ ప్లాంట్స్ లో మనకి ఇదే కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ లో మనకి కనిపించేటటువంటి ఈ స్టొమాటో ఏంటంటే ఫోటో యాక్టివ్ స్టొమాటో అంటే ఓపెన్ డ్యూరింగ్ ద డే అండ్ క్లోజ్ ఇన్ ద నైట్ టైం ఇవి మూసుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా మొక్కల్లో. ఇది మన తెలుగు తీసుకుంటే సేమ్ ఫోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటాం. సో ఫోటో యాక్టివ్ పత్రం అంటే పగలు తెరుచుకొని రాత్రులందు మూసుకునేటటువంటి పత్రరంధ్రాలు మనం అంటే ఫోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటాం. ఇవి చాలా మొక్కల్లో ఇదే ప్రాసెస్ లో ఉండడం అనేది జరుగుతుంది. కానీ సెకండ్ ఇంకో టైప్ ఉంది, దీన్ని మనం స్కోటో యాక్టివ్ స్టొమాటో అంటాం. ఇది దానికి ఆపోజిట్ అనమాట. ఓపెన్ డ్యూరింగ్ ద నైట్ ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ డే టైం ఇది క్లోజ్ అవుతుంది. ఇది ఎక్కువ ఎటువంటి వాటిలో కనిపిస్తుంది అంటే సర్క్యులెంట్ ప్లాంట్స్ ఏవైతే మనకి ఈ వాటర్ ని స్టోర్ చేసుకుంటాయో లోపల, అంటే ఒక రకంగా అవి జీరో ఫైట్స్ కింద చెప్పొచ్చు. అంటే ఎడారి మొక్కల్లో వాటర్ లాస్ తక్కువ జరగాలి. సో వాటర్ లాస్ తక్కువ జరగాలి కాబట్టి డే అంతా ఇవి ఏమవుతాయి, డే అంతా ఇవి క్లోజ్ లో ఉంటాయి. కాబట్టి మనకి సన్లైట్ ఎక్కువగా మనకి డే టైంలో ఉంటుంది కాబట్టి అప్పుడు కంపల్సరీ క్లోజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే బాష్పోసేకం అంటే ట్రాన్స్పిరేషన్ జరగక వాటర్ లాస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఉన్నవి తక్కువ ఉన్నప్పుడు వాటర్ అవి స్టోర్ చేసుకుంటాయి లోపల. స్టోర్ చేసుకున్న వాటర్ అంతా కూడా మళ్ళీ ఈ ట్రాన్స్పిరేషన్ లో లాస్ అయితే మళ్ళీ అవి సర్వే అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అవి ఏం చేస్తాం తెలుగుగా మనకి డే టైం క్లోజ్ అయిపోతాయి టొమాటోలో, నైట్ టైం మాత్రం. ఎందుకంటే నైట్ టైంలో అంత వేడి ఉండదు, సన్లైట్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా బాష్పోసేకం రేట్ అనేది కంపేర్ టు డే నైట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే టొమాటోని ఓపెన్ చేసుకుంటాయి. ఇదంతా దేని గురించి అంటే వాటర్ లాస్ అవ్వకుండా ఉండడం కోసం. ఓన్లీ మనకి సర్క్యులెంట్ ప్లాంట్స్ లో మనకి బ్రయోఫిల్లము, కాక్టస్ ఇలా మనకి జీరో ఫైట్స్ ఉంటాయి ఎడారి మొక్కలు. సో అటువంటి వాటిలో మనకి ఇది కనిపిస్తుంది. సో రిమైనింగ్ అన్నింటిలో కూడా ఏమవుతుందంటే ఈ డే టైమే ఓపెన్ అయ్యి నైట్ టైం క్లోజ్ అవుతుంది. ఎందుకంటే మనకి వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాటర్ లాస్ అయినా మళ్ళీ వాటర్ దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి ఆ రకంగా జరగడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఫోటో యాక్టివ్ టొమాటో ఒకటి స్కాట్. తెలుగులో తీసుకుంటే స్కోటో యాక్టివ్ టొమాటో ఏమవుతుందంటే పత్రంలో ఏమవుతాయంటే
రాత్రులందు తెచ్చుకుంటాయి, పగలు మూసుకుంటాయి. ఎందుకు పగలు మూసుకుంటాయి అంటే ఇవి రసయుత మొక్కల్లో అంటే ఎడారి మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎడారి మొక్కల్లో నీరు తక్కువగా దొరుకుతుంది కాబట్టి ఉన్న నీటిని అవి స్టోర్ చేసుకొని రసభరితంగా మారి వాటిని వినియోగించుకుంటాయి. సో అవి కూడా మనకి పగటిపూట తెరుచుకుంటే ఏమవుతుంది, ట్రాన్స్పిరేషన్ జరిగి అంటే బాష్పోత్సేకం జరిగి నీరు ఆవిరూపంలో కోల్పోతుంది. అప్పుడు వాటర్ మళ్ళీ వాటికి కంప్లైంట్ వచ్చి అవి బతకడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఆ రకంగా చేయడం జరుగుతుంది. ఇది మనకి ఈ ఫోటో యాక్టివ్ అండ్ స్కాటో యాక్టివ్ స్టోమేటాలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్రాన్స్పిరేషన్ ఏదైతే ఉందో దాంతో పాటు బిసైడ్స్ ట్రాన్స్పిరేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కూడా మనకి ఫోటోస్ అంటే ట్రాన్స్పిరేషన్ లో జరుగుతుంది. అంటే ట్రాన్స్పిరేషన్ లో వేపర్లు లాస్ అవ్వడం కాకుండా వాటర్ వేపర్ రూపంలో లాస్ అవడమే కాకుండా ఆక్సిజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి వాటితో పాటు. సో వాటర్ వేపర్ తో పాటు ఏమవుతుంది, ఆక్సిజన్ వెళ్ళిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది. అది కూడా మనకి స్టోమేటా ద్వారానే మనకి జరగడం జరుగుతుంది. అంటే మనకి బాష్పోత్సేకంతో పాటుగా ఇంకేం జరుగుతుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క వాయువుల వినిమయం కూడా జరుగుతుంది. అది కూడా మనకి పత్రరంధ్రాల ద్వారానే జరగడం అనేది జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఉన్నటువంటి పాయింట్. ఇక్కడ మోస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇచ్చాడు, డైకాటిలిడనస్ లీఫ్, మోనోకాటిలిడనస్ లీఫ్. మనకి డైకాట్స్ మోనోకాట్స్ అనే ప్లాంట్స్ ఉంటాయి. సో డైకాట్ ప్లాంట్ల యొక్క లీఫ్ లో వచ్చేసరికి ఏంటంటే కొంచెం లోవర్ సర్ఫేస్ ప్రెసెంట్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ స్టోమేటా. ఇక్కడ మనకి ఒక లీఫ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీఫ్ తీసుకున్నాం, లీఫ్ అది అప్పర్ సర్ఫేస్, ఇది లోవర్ సర్ఫేస్, రెండు సర్ఫేస్ తీసుకున్నాం అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ లో. సో అప్పర్ సర్ఫేస్ కంటే లోవర్ సర్ఫేస్ లోనే మనకి స్టోమేటల్ అనేది ఎక్కువ నెంబర్ ఉంటుంది, పైన తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ డైకాట్ ప్లాంట్స్ అన్ని కూడా వాటి యొక్క లీవ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే మనకి సమాంతరంగా ఉంటాయి. సో మనకి ఇలా సమాంతరంగా ఉండవాళ్ళకి ఏమవుతుందంటే సన్లైట్ అంటే హారిజెంటల్ గా ఉండవాళ్ళు ఏమవుతుందంటే సన్లైట్ అంతా కూడా వచ్చి మనకి పైన తగులుతుంది. ఒకవేళ పైన ఎక్కువ ఉన్నాయి అనుకున్న స్టోమేటల్ వాటర్ లో లాస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంటుంది. సో కాకుండా అందువల్ల ఏమవుతుందంటే లీఫ్ ఇది లోవర్ సర్ఫేస్ కిందకి అంటే సన్లైట్ తగలేని ప్లేస్ లో కింద ఉంటుంది కాబట్టి ఇది కింద ఉండిపోతుంది కాబట్టి ఇక్కడ వీటి యొక్క నెంబర్ ఎక్కువ ఉండి ట్రాన్స్పిరేషన్ లాస్ ని ఇవి కూడా కొంతవరకు ఆపుతాయి. సో అంటే జరుగుతుంది కానీ అప్పర్ సర్ఫేస్ కంటే లోవర్ సర్ఫేస్ లోనే మనకి స్టోమేటల్ తాలూకా కౌంట్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మనకి డే టైంలో ఉన్నటువంటి సన్లైట్ నుంచి వాటర్ లాస్ అనేది ఎక్కువ జరగకుండా అంటే ట్రాన్స్పిరేషన్ జరగాలి కంపల్సరీ, జరగకపోతే ఇబ్బంది. నేను లాస్ట్ వీక్ చెప్పుకున్నాను ట్రాన్స్పిరేషన్ ఫుల్ కావాలని. సో వాటర్ అండ్ అప్వర్డ్కి వెళ్ళాలంటే ఎసెంట్ ఆఫ్ శాప్కి. కానీ ఎక్కువ జరిగితే మళ్ళీ ఏమవుతుందంటే ప్లాంట్ జీవించడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి స్టొమాటో కౌంట్ అనేది అప్పర్ సర్ఫేస్ తక్కువ ఉంది, లోవర్ సర్ఫేస్ లో ఎక్కువ ఉంటుంది. ఇది తెలియని తీసుకుని ద్విదళ బీజ మొక్కల యొక్క పత్రాలు అనేవి భూమికి సమాంతరంగా ఉంటాయి, హారిజెంటల్ గా ఉంటాయి. ఉండవల్ల ఏమవుతుందంటే అప్పర్ సర్ఫేస్ ఎక్కువ సన్లైట్ కి ఎఫెక్ట్ అవుతుంది, అంటే సూర్యకాంతికి పై ఊర్ధ్వ బాహ్య చర్మం ఎక్కువ అవుతుంది, అధో బాహ్య చర్మం తక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అధో తలంలోనే మనకి పత్రరంధ్రాలు అనేవి అధికంగా ఉంటాయి. సో కింద అధో తలం ఊర్ధ్వ తలంలో కంటే అధో తలంలోనే పత్రరంధ్రాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఎలా ఉండవాలి అవుతుందంటే సన్లైట్ అంతా పైన తగులుతుంది కాబట్టి ఈ కింద నేను తగలదు కాబట్టి ఈ బాష్పోత్సేకం మరీ ఎక్కువగా జరగకుండా తక్కువ లిమిటెడ్ లో జరగడానికి ఛాన్స్ ఉంది. కానీ మోనోకాటిలిడనస్ లీఫ్ ఏమైందంటే మోనోకాట్ యొక్క లీఫ్ ఏమైందంటే నియర్లీ ఈక్వల్ ఆన్ బోత్ సర్ఫేసెస్. సో పైన ఎన్ని అయితే ఉన్నాయి 1 2 3 4 5 వేసాను 1 2 3 4 5 అంటే అప్పర్ సర్ఫేస్ లోను 5 ఉన్నాయి, లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోండి లోవర్ లో కూడా 5 అంటే రెండిట్లోనూ కూడా మనకి అప్పర్ సర్ఫేస్ లోవర్ సర్ఫేస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకంటే ఇవి కొన్ని మనకి ఏంటంటే ఇవి మనకి హారిజెంటల్ గా ఉండడం జరుగుతుంది, సో వర్టికల్ గా ఉండడం జరుగుతుంది. వర్టికల్ గా ఉండడం ఏమవుతుందంటే మనకి నిలువుగా ఉంటాయి. నిలువుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సన్లైట్ అనేది రెండు వైపులా ఈక్వల్ గా తగ్గుతుంది. సో రెండు వైపులా ఎప్పుడైతే ఈక్వల్ గా తగ్గుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఎవాపరేషన్ అనేది రెండు వైపులా సమానంగా ఉంటుంది. కానీ వాటికి అలా కాదు, అప్పర్ సర్ఫేస్ లో మనకి ఎక్కువ సన్లైట్ తగ్గుతుంది కాబట్టి ఈ డైకాట్స్ మాత్రం లోవర్ సర్ఫేస్ లో ఉంటుంది. సో ఇది మనకి మోనోకాట్ అంటే ఏకదళ బీజాల్లో పత్రాలు రెండు తలాల పైన పత్రరంధ్రాలు సమానంగా ఉంటాయి. ఏకదళ బీజాలకు వచ్చేసరికి పైన 5 ఉంటే కింద 5 వేసాం, ఎందుకంటే ఇవి నిలువుగా ఉంటాయి పత్రాలన్నీ కూడా. నిలువుగా ఉండడం అవుతుందంటే ఇటు సన్లైట్ అవుతుంది, ఇటు సన్లైట్ ఈక్వల్ గా అవుతుంది కాబట్టి రెండింటిలోనూ మనకి ఈక్వల్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఏంటంటే ఈ డైకాట్ కు మోనోకాట్ కు ఉన్నటువంటి లీఫ్ లో ఉన్నటువంటి స్టొమాటో తాలూకా కౌంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై సెవరల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో మనకి ఈ ట్రాన్స్పిరేషన్ అనేది జరగాలి అంటే దీన్ని ఈ ట్రాన్స్పిరేషన్ ఏవేవి ఎఫెక్ట్ చేస్తాయంటే మనకి ఇక్కడ సెవరల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. అంటే బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసేటువంటి బాహ్య కారకాలు అనేవి చాలా ఉంటాయి.
ఈ కారకాల మీదే మనకి బాష్పోత్సేకం జరగడం అనేది డిపెండ్ అవుతుంది. ఆ కారకాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్లో టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత. సో టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మనకి వేడి అనేది ఎక్కువగా ఉంటే, హీట్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది. ఆ హీట్ అనేది తక్కువ ఉంటే, టెంపరేచర్ తక్కువ ఉంటే బాష్పోత్సేకం అనేది, ఆ ట్రాన్స్పిరేషన్ అనేది తక్కువ జరుగుతుంది. అంటే ఉష్ణోగ్రత ఎక్కువైతే బాష్పోత్సేకం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే బాష్పోత్సేకం తగ్గుతుంది. అలాగే లైట్, సన్లైట్, ఇక్కడ మనకి సూర్యకాంతి. సో సూర్యకాంతి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, టెంపరేచర్ రేజ్ అవుతుంది. సూర్యకాంతి తక్కువ ఉంటే టెంపరేచర్ లో అవుతుంది. సో లైట్ రేజ్ అయితే ట్రాన్స్పిరేషన్ రేజ్ అవుతుంది, లైట్ తగ్గితే ఏమవుతుంది, ట్రాన్స్పిరేషన్ కూడా తగ్గుతుంది. అంటే సూర్యకాంతి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, బాష్పం ఎక్కువ జరుగుతుంది. సూర్యకాంతి తక్కువగా ఉంటే బాష్పశాఖం తక్కువ జరుగుతుంది. అలాగే హ్యూమిడిటీ, గాలిలో తేమను ఆధారంగా చేసుకుని కూడా ఇది జరుగుతుంది. గాలిలో తేమ మరీ ఎక్కువగా ఉంటే బాష్పోత్సేకం అనేది తగ్గిపోతుంది. గాలిలో తేమ తక్కువగా ఉంటే బాష్పోత్సేకం అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే వాటర్లో మనకి హ్యూమిడిటీ అంటే వాటర్లో కొంత ఎయిర్లో కొంత వాటర్ ఉంటుంది, దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. అది ఎక్కువగా ఉంటే ట్రాన్స్పిరేషన్ అనేది మనకి తక్కువ జరుగుతుంది. అలాగే విండ్ స్పీడ్ మీద కూడా బేస్ అవుతుంది. విండ్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం అంత ఎక్కువగా జరుగుతుంది. అంటే గాలి వేగం మీద కూడా డిపెండ్ అవుతుంది. అలాగే నెంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టొమాటా. సో స్టొమాటా ఎంతమంది చెప్పుకున్నాం, ద్విదళ బీజ ఏకదళ బీజ పత్రాలు ఇలా చదువుతుంది. అంటే ఏదైతే మనం స్టొమాటో తాలూకా నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే అవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యని కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే పత్రంధ్రాల సంఖ్య మరియు వితరణ. పత్రంధ్రాల సంఖ్య ఎక్కువ ఉంటే బాష్పం ఎక్కువ జరుగుతుంది, పత్రంధ్రాలు తక్కువ ఉంటే సంఖ్య తక్కువ జరుగుతుంది. అలాగే మనకి పర్సెంట్ ఆఫ్ ఓపెన్ స్టొమాటా, మనకి పర్సెంటేజ్ అనమాట. ఇందులో మనకి ఎన్ని స్టొమాటోలు ఓపెన్ అయ్యాయి, ఎన్ని స్టొమాటోలు క్లోజ్ అయ్యాయి. ఎక్కువ స్టొమాటోలు ఓపెన్ అయితే ఎక్కువ బాష్పోత్సేకం జరుగుతుంది, ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. తక్కువ అయితే తక్కువ జరుగుతుంది. ఎందుకంటే పత్రంధ్రాల యొక్క సంఖ్య, అదేవిధంగా మనకి ఏంటంటే పత్రంధ్రాలు ఎన్ని అంటే పత్రంధ్రాల సంఖ్యలో ఏవి తెరుచుకున్నటువంటి వాటి సంఖ్య మీద డిపెండ్ అవుతుంది, ఎన్ని ఓపెన్ లో ఉన్నాయండి. అలాగే వాటర్ లెవెల్ ఇన్ ప్లాంట్ లో వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరగాల్సి వస్తుంది. తక్కువ ఉంటే తక్కువ జరగాలి. అంటే కానీ మొక్కల్లో ఉన్నటువంటి నీటి స్థాయి మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ అవైలబుల్ సాయిల్ వాటర్ కూడా అవైలబుల్ ఉండాలి. అవైలబుల్ ఉంటేనే అదే లభ్యంగా ఉన్నటువంటి మృత్తికా జలం ఒకటి. నెక్స్ట్ అంటే రూట్ షూట్ రేషియో కూడా డిపెండ్ అవుతుంది. సో రూట్ షూట్ రేషియో కూడా మనకి ఇంపార్టెంట్. వేరు కాండం యొక్క నిష్పత్తి కూడా వీటిలో చాలా. అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ట్రాన్స్పిరేషన్ ఎఫెక్ట్ చేసేటటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసేటటువంటి బాహ్య కారకాలు. సో ఇది మనకి ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఈ ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మాక్సిమం నేను బోర్డు మీద ఏవైతే చెప్పినా అవన్నీ కూడా మీరు నోట్బుక్ మీద నోట్ చేసుకోండి. ఈ లెసన్ నేను చెప్పిన లెసన్ విన్న తర్వాత మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని చదువుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.